శ్రద్ధతోటి గ్రామస్తులందరికీ నాకు ప్రత్యేకమైన నమస్కారాలు. మీ అందరూ నేను రాగానే ఎంతో ఆఖ్యాతి కల్పించారు. చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చేసరికి మీరందరూ కూడా నేనేం చేశానో తెలుసుకున్నారు, నేనేం చేయబోతున్నానో తెలుసుకున్నారు, నేను ఎవరినో తెలుసుకున్నారు, అలాగే ఏం చేయాలనుకుంటున్నానో తెలుసుకున్నాను. ఇక్కడ అన్ని రకాల నా అవసరాలు ఉన్న వాళ్ళందరూ కనపడ్డారు. నాకు ఏంటంటే ఒక ఇల్లు లేదు సరిగ్గా, చాలా మందికి డ్రైనేజ్ అయితే అసలు లేనే లేదు. మంచినీళ్ళు అయితే ఏదో అడుగును దూకుని మనకి మా చిన్నప్పుడు ట్యాంకుల్లో వాటర్ స్పీడ్గా రాక కిందకి వెళ్ళి దూకుని తీసుకుని వస్తాం. అలాంటి పరిస్థితిలో మీరు ఇంకా ఉన్నారు. 40 ఏళ్ళు అయింది నేను అది చూసి. 40 ఏళ్ళ నుంచి మనం అంతా ఇక అదే పరిస్థితిలో ఉన్నామంటే ఇది దౌర్భాగ్యం, దుర్మార్గం. అసలు దీన్ని మాత్రం మనం తీవ్రంగా ఖండించాలి. ఎవరు చూసుకున్నా కానీ ఇల్లు తాటాకి ఇల్లు ఉన్నాయి, రేకులు చెట్లు వేసుకున్నారు. ఇంత ఎండాకాలం దారుణమైన పరిస్థితి ఇలాంటిది మన్నించాలి. నేను ఇక్కడ పనులు అయితే చాలా చేశా కానీ మొదటిసారిగా ఇక్కడ రావడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఒకసారి ఫోటోలు తీసుకు పెట్టుకోండి. మీ ఇల్లు కానీ మీ రోడ్లు కానీ మీకున్న మురికి కాలువలు కానీ ఫోటోలు తీసుకు పెట్టుకోండి. అందరూ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫోటోలు తెద్దాం అదే ప్లేసులు. మీకు ఎంత తేడా కనబడుతుంది అనేది నేను చూపిస్తా. ఒక్కసారి కూడా రాకుండా ఇది చూడకుండా వాడు ఏదో మనం చేస్తాడనేది ఎవరన్నా అనుకుంటామా? మనం ఎట్టా బతుకుతున్నామో కూడా తెలియదు ప్రస్తుతం ఎమ్మెల్యేకి. అవునా కాదా? ఈ రోడ్డు ఎప్పుడన్నా వచ్చాడా? ఆ సందు ఎప్పుడన్నా తిరిగాడా? దాంట్లో వాడికి ఎదురుద్దామా ఎట్లా ఉందనేది. రోడ్లు బాగాలేదని చెబుతారు మీరు. గుడివాడలోనూ రోడ్లు బాగా, ఓకే, గుడివాడ వస్తానికి రోడ్డు బాగా, అది ఇది ఒకేలాగా అనిపిద్దాం. మనం ఇలాంటిది తీవ్రంగా మనం గట్టిగా మనం గుర్తుపెట్టుకోవాలి. మంచినీళ్ళు మనకు దూరం చేసిన దుర్మార్గుడిని 20 ఏళ్ళు మనం నెత్తినెక్కించుకుంటే మంచినీళ్ళు కూడా లేకుండా మనం ఇంకా అడుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్న మనం రాణిస్తామా? ఇటు పక్కకు వచ్చినా కానీ చెప్పుచ్చు కొట్టండి చెప్తున్నా. ఇటు పక్క వచ్చినా కానీ రాలే మీకేం పర్లేదు. అసలు మీరు చెప్పులు మీ దగ్గర ఉంటే ఏం పర్లేదు, ఓకే. ఎందుకంటే ఇటు పక్క వచ్చే ప్రసక్తి లేదు, వచ్చే సమస్య లేదు. అంత దుర్మార్గుడే ఉందండి. ఇదే కాదు, మనకి ఇవన్నీ కాదు, మీకు అందరికీ కొన్ని విషయాలు చెప్తున్నా. దేవాలయాలకే కానీ లేదు, చర్చిలకే కానీ మసీదులకే కానీ అన్నిటికీ ఒకే రకంగా చూసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందరికీ సరిపడా నిధులు ఇచ్చారు. మీకు ఎవరికి అర్థం కాదంటే చర్చిలకి ఎంత నిధులు ఇచ్చారో మీకు ఎవరికి తెలియదు. అది అన్ని ఉన్నాయి, వీడు వాళ్ళది తెలియదు. ఇప్పుడు అన్ని తీసేశారు, అన్ని మొత్తం అంతా తీసి పక్కన పెడేశారు. మీరందరూ అది గుర్తుపెట్టుకోండి. మనం ఒకే ధ్యేయంగా పనిచేద్దాం. మన ఊరు మనం అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిలో మీరందరూ కూడా పాత్రదారులే. నేను ఒక్కడనే చేసేది కాదు, మీరందరూ కూడా కూర్చొని చేసేది. ఉంటారు మనకు తోడుగా. ఎక్కడ ఏది కావాలన్నా కానీ మనం తెచ్చుకుందాం. ఏ మాత్రం అభివృద్ధి జరిగినా కానీ మన హాయంలో జరిగింది. మళ్ళీ అభివృద్ధి అంటే ఏంటనేది నిజంగా చూద్దాం. ఇప్పుడు దాకా జరిగింది వేరు. 20 ఏళ్ళు కోల్పోయాం మనం. ఆ 20 ఏళ్ళు కలిపి ఈ 5 ఏళ్ళలో మొత్తం 25 ఏళ్ళు మనం చేసుకుంటాం. ఇళ్ల స్థలాలు డోగుబర్లో ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదండి. మీరు అంత మెజార్టీ ఇచ్చారు వాళ్ళకి. 300 మెజార్టీ ఇస్తే ఎంత చిన్న గ్రామంలో వాడు అలా చేస్తారా? దుర్మార్గం కాదు. అదే కాదు, మీకు కూడా చెప్తున్నామా, ప్రతి దానికి మనకి టైం వస్తుందని వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా నాకు తెలుసు. ఇదే టైం వచ్చింది 2 నెలల్లోనే. ఇంకా 2 నెలల లోపే ఉంది మనకి టైం వచ్చేసింది. మనం ఇప్పుడు చూపిద్దాం దీంట్లోకి. దాని తర్వాత నిజంగా అభివృద్ధి అంటే ఏంటనేది మీరు చూడబోతున్నారు, చూస్తారు. రెడీ అవ్వండి. ఇదొక్కడే చెప్తున్నాం. మనం పరిగెడతానే రెడీ ఉండండి. దానికి జై తెలుగుదేశం, జై జనసేన.